ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చూసిన వీడియోలో కాలిపోతున్న కారు తనదే. కారులో ఉంది కూడా తనే. కానీ కారులోనే సజీవ దహనం అయిపోకుండా బయటపడింది. కారు కాలిపోతుందిరా. లోపల ఎవరో మంటలో చిక్కుని ఉన్నారన్నా. అన్నా బతికే ఉన్నారన్నా. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. నీకు సూర్యప్రతాప్ గారు ఎన్నాళ్ళగా తెలుసు? ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఏళ్లుగా తెలుసు జడ్జి గారు. కానీ పరిచయం మాత్రం గత కొద్ది రోజులుగానే తెలుసు. మీరు ఆయన మీద ఆరోపించిన ఆరోపణల పట్ల మీరింకా అదే అభిప్రాయంతో ఉన్నారా? సూర్యప్రతాప్ని పడగొట్టడానికి మన దగ్గర ఉన్న ఏకైక దారి ఇదే. నేను నాశనం చేయాల్సిన వ్యక్తుల జాబితాలో నువ్వు ఉన్నావు. చూడండి, సూర్యప్రతాప్ గారు మిమ్మల్ని మోసం చేశారా? మిమ్మల్ని బలవంతం చేశారా? లేదు జడ్జి గారు. డబ్బుకి ఆశపడి నేనే ఆయన మీద నింద వేశాను. చచ్చింది గొర్రె. మన మీద కూడా చెప్పేస్తుంది మమ్మీ. రాధిక, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను లాయర్ గారు. సూర్యప్రతాప్ గారు చాలా మంచివారు. ఆయనకి నేను చేసిన మోసానికి దేవుడు నాకు శిక్ష వేశాడు. దాదాపు ప్రాణం పోతుందనే టైంలో మళ్ళీ దేవుడే ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కూడా నా తప్పును సరిదిద్దుకోకపోతే దేవుడు కూడా నన్ను క్షమించడు. నిన్ను చంపాలని చూసింది ఎవరు? ఎవరైతే సూర్యప్రతాప్ గారిని అవమానించి సీఎం కుర్చీ నుంచి దించాలని నాతో బేరం కుదుర్చుకున్నారో వాళ్లే నన్ను చంపాలని చూశారు. నేను చనిపోయాననుకుని వెళ్ళిపోయారు. కానీ నేను బతికి బయటపడ్డాను. ఆ దుర్మార్గులెవరో కోర్టుకు చెప్పండి రాధిక గారు. ఎక్స్ సీఎం కొడుకు జీవన్.
రే దీపక్, నెక్స్ట్ మన పేరేరా? ఏమో మమ్మీ తెలియట్లేదు. జీవంతో పాటు సూర్యప్రతాప్ గారి నాశనం కోరుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఇదేంటి మమ్మీ, మనం సహాయం చేస్తే మనల్ని కూడా ఇరికించేలా ఉంది. కానీ నాకు తెలిసింది మాత్రం జీవన్ ఒక్కడే. జడ్జి గారు, నేను చేసిన తప్పుకి నాకు ఏ శిక్ష వేసినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నరరూప రాక్షసుడైన ఆ జీవన్ని మాత్రం ఉరి తీయండి. అలాంటి వాడు భూమి మీద బతకడానికి అర్హుడు కాదు. నేను అప్రూవల్గా మారుతాను అన్నందుకే కోర్టుకొస్తున్న నన్ను అడ్డగించి నా కారుకి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదంతా అసలు రాజు రూపాయలకి ఎలా తెలిసింది మమ్మీ? రారాజు, రాజు, రాధికని చంపింది జీవనే అయినా జీవనే చంపాడనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా రాజు. ఇప్పుడేం చెయ్యాలి? అదే నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. పోతే పోనీ అని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆవిడ హాస్పిటల్ ఖర్చులకు కూడా మనల్ని డబ్బులు తీసుకురామందిందిరా. అది కూడా ఏటీఎం కార్డు ఇచ్చే తీసుకురమంటే తీసుకురావచ్చు, కానీ ఉంగరం తాకట్టు పెట్టి తీసుకురావాలంటే ఎలా అన్నా? బాబు సరే పద. ఆధారాలేవి దొరక్కపోతే నాన్నని ఆ దేవుడే కాపాడాలి. రాజు, కళ్ళు కనిపించట్లేదా? సారీ బాసు, మేమేదో కంగారులో ఉన్నాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.